సత్య ప్రత్యక్షత ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సత్యాన్వేషులకు ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఒక అంశం ఏమిటంటే ప్రత్యక్షత. ముందుగా ఆ అంశంలోకి వెళ్ళడానికి ముందు ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, సియోను బరియోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచేదేమి కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇది దేవుడు తన వాక్యంలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ప్రత్యక్షత అనగా అంటే ఏమిటంటే అంత ముందు వరకు కూడా మనకు కనపడినటువంటిది, అక్షరములో ఉన్నటువంటి భావము మన కనులకు గోచరమవుట ప్రత్యక్షత. పేతురు భక్తుడు యేసుప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, పేతురు, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అని యేసుప్రభుల వారు పేతురుని అడిగినప్పుడు, అయ్యా, నీవు దేవుని పరిశుద్ధుడవు అని, నీవు సజీవుడవు అని మాట్లాడడం మనం ఈ వచనాల్లో గమనించవచ్చు. అయితే యేసుప్రభుల వారు అక్కడ ఒకటి క్లైమ్ చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఇది ఏ మనుష్యుడు నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారంటే దేవుడే నీకు బయలుపరిచారు. అంటే దేవుడే మనకు బయలుపరచుట ఒక వ్యక్తి గురించి కానీ, అంటే ఆ వ్యక్తి ఎవరై ఉంటారంటే యేసుప్రభుల వారి గురించి కానీ, తన ప్రవక్తల గురించి కానీ, లేఖనంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి కానీ దేవుడు బయలుపరిస్తే తప్ప మనకు బయలుపడనటువంటి ఆ అంశమే ప్రత్యక్షత. బయలుపరిస్తేనే దాన్ని ప్రత్యక్షత అంటారు. బయలుపరచకపోతే అది మర్మం అని పిలువబడుతూ ఉంది. కాబట్టి పిల్లలారా, ప్రత్యక్షత అనగా దేవుడు బయలుపరచుట. ఈ యొక్క అంశంలోకి మనం ముందు ఇంకా అనేకమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్దాం. దీనికి ఒక ఉదాహరణగా దావీదు రాసినటువంటి కీర్తన 119వ కీర్తన 18వ వచనంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఒక అంశము రాయబడి ఉన్నది. ఏమిటి ఆ అంశము అంటే, దేవుడు తన కన్నులు తెరవాలని ఆశపడ్డాడు. దేవుడు దావీదుకు కన్నులు లేవు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకి నిజంగా కన్నులు లేవా అంటే, ఆయన రాజు, యుద్ధాలు చేసేటువంటి వాడు, కానీ నా కన్నులు తెరువుము అని అన్నాడు. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి నా కన్నులు తెరువు అన్నాడు. కన్నులు తెరువుము అనగా అంటే ఏమిటంటే దేవుడు బయలుపరచబడుట. దేవుడు బయలుపరిస్తే మనకు బైబిల్ గ్రంథంలో తన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు అప్పటి వరకు కనపడనివి మన మనోనేత్రాలకు కనిపించుటనే ప్రత్యక్షత. కాబట్టి ఈ ప్రత్యక్షత అనేది మనమందరం పొందుకొని, దేవుని చేత పొందుకొని, ఆ ప్రత్యక్షతలో దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి అనేక అంశాలను మనం ముందు చూద్దాం, వెలిగించబడదాం, దేవుని కోసం ప్రయాసపడతాం. దేవుడి వాక్యం మన వీటిలో ఆశీర్వదించి ఫలింపజేయుగాక. ఆమేన్.